హలో అండి. సెక్రటరీ నవల 6వ భాగానికి స్వాగతం. చదువుతున్నది లక్ష్మి. 4 రోజుల తర్వాత ఓ రోజు సాయంత్రం అప్పుడే శివరాం వచ్చి వెళ్ళిపోయాడు. జయంతి ముందు హాల్లో కూర్చుని పుస్తకాలు తిరిగిస్తుంది. బామ్మగారు కూడా అక్కడే ఉంది. వాకిట్లో కారు చప్పుడు వినిపించింది. ఎవరే వచ్చింది అంది బామ్మగారు. జయంతికి క్షణం సేపు గుండెలు కొట్టుకున్నాయి. ఆ కారు చప్పుడు ఎవరిదో తనకు స్పష్టంగా తెలుసు. అబ్బాయి కాదు కదా. బామ్మగారు లేచి వాకిట్లోకి వెళ్ళబోయింది. తన ఊహే నిజమైంది. బామ్మకి గుమ్మంలోనే ఎదురైనాడు శేఖరం. అరే ఏమిటి అంత చిక్కిపోయినవే? బామ్మగారు ఆత్రంగా అడిగింది. జయంతి చటుక్కున తలెత్తి చూసింది. చూస్తూనే తెల్లబోయింది. శేఖరం చాలా చిక్కిపోయాడు. గడ్డం మాసి ఉంది. శరీర కాంతి మాసిపోయి పాలిపోయినట్లుగా ఉంది. అసలు నువ్వేనా? గుర్తుపట్టలేకుండా ఉన్నాను. జ్వరం వచ్చింది. వెళ్ళిన మర్నాడే నొప్పులు అనిపించింది. సాయంత్రానికి ఒళ్ళు వెచ్చగా అనిపించింది. 2 రోజుల్లో తగ్గిపోతుంది అనుకున్నాను. తగ్గలేదు అన్నాడు అతను. మనిషి ఎంత చిక్కిపోయాడో కంఠం అంత గంభీరంగా ఉంది. అయ్యో రామా, ఒక్క ఉత్తరం ముక్కైనా రాసి పడేయరు. రాస్తే ఏం చేస్తారు అంటూ పైకి వెళ్ళబోతూ ఒక్క నిమిషం జయంతి దగ్గరే ఆగి, నీ ఒంట్లో ఎలా ఉంది అన్నాడు. బాగానే ఉంది, లోతుగా నూతిలోంచి మాట్లాడుతున్నట్లు అంది. అతను మరో మాట మాట్లాడకుండా పైకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అతనిక క్రిందికి రాలేదు. బామ్మ చెప్పటం వల్ల తెలిసింది. బొంబాయిలో పాకిస్తాన్ నుంచి వస్తున్న కాంతిసీకులతో పాటు ఓ కొత్త జ్వరం దిగుమతయింది. ఒళ్ళంతా నొప్పులు, మర్నాటికి తీవ్రమైన జ్వరం, కాళ్ళు పట్టేయటం. ఇది దాని లక్షణం. డాక్టర్లకి దాన్ని ఎలా ఆపాలో, రాకుండా ఎలా నిర్మూలించాలో ఇంకా తెలియటం లేదు. జ్వరం నుంచి తేరుకునేసరికి మనిషిని శరీరంలో ఏ కాస్త శక్తి లేకుండా పీల్చేస్తుంది. రాజశేఖరం చాలా ఆరోగ్యవంతుడు కాబట్టి దాని తాకిడికి తట్టుకుని ఆ మాత్రం నిలబడగలిగాడు. ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్ళిపోతామని అడగటం అసలు ముందు బామ్మ అంగీకరిస్తుందా? అది అనుమానమే. జయంతికి సునందతో తను అన్న మాటలు గుర్తుకొచ్చాయి. మనిషికి తన ఆలోచనల మీద తనకెంత నమ్మకం. కాలం అనేది ఒకటి ఉందని, దాని చేతుల్లో అది సృష్టించే పరిస్థితుల మధ్య తను కీలుబొమ్మనని మర్చిపోయి ఇది చేస్తాను, అది చేస్తాను అంటూ ఛాతీ విరుచుకు తిరుగుతాడు. చివరికి అది ముక్కు పట్టించినట్టు ఆడుతాడు. ఈ సంగతి మనిషికి ప్రతి క్షణం ఎందుకు గుర్తుండదు? శేఖరం కోలుకోవటానికి ఎక్కువ రోజులు పట్టలేదు. బామ్మ అతన్ని కంటికి రెప్పలా చూస్తోంది. ఈ 4-5 రోజుల్లోనూ తను ఒకసారి కూడా అతని దగ్గరికి వెళ్ళలేదు. వెళ్ళే అవసరం రావటం లేదు. ఒకసారి బామ్మకి బదులు తను మంచినీళ్ళు తీసుకెళ్ళింది. నువ్వెందుకు తెచ్చావు అన్నాడు తను మంచం మీద నుంచి లేచి. తేకూడదా అని అడగాలనిపించినా అతని కంఠస్వరం ధోరణికి అడగలేకపోయింది. బామ్మకి నొప్పి వచ్చింది అంది. సరే అన్నాడు అతను పక్కనున్న పుస్తకం తీసి చూసుకుంటూ. జయంతి గ్లాస్ తీసుకుని బయటకు వచ్చేసింది. ఎందుకో కానీ అతని కంఠంలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సాయంత్రం వంట చేయాలనుకుని సిద్ధమవుతుండగా ఇంతలో నాయర్ వచ్చాడు. నువ్వెందుకు వచ్చావు అంది వెనక్కి తగ్గుతూ. అయ్యగారు కబురు చేశారు, మీరు లేవండి అన్నాడు. జయంతి మౌనంగా బయటకు వచ్చేసింది. అంటే తను చేసిన వంట తినాల్సి వస్తుందని భయం అతనికి. శేఖరం బాగా కోలుకున్నాడు. మామూలుగా యథాప్రకారంగా అతని పనులు జరిగిపోతున్నాయి. బామ్మగారికి కూడా కులాసాగానే ఉంది. కానీ నాయర్ మళ్ళీ తిరిగి వెళ్ళిపోలేదు. ఓ రోజు సునంద వచ్చినప్పుడు, ఇంకా ఉన్నావేం? అతను ఊరి నుంచి వచ్చి ఇన్ని రోజులైతే అంది నమ్ము దాచుకుంటూ. కళ్ళు కనిపించడంలా నీకు? అతనే పరిస్థితుల్లో తిరిగి వచ్చాడు అంది జయంతి కోపంగా. కోపం దేనికి? పోన్లే, ఇప్పుడు నయమైందిగా అంది సునంద. అవును, ఇవాళ రేపు అడుగుతాను. ఎక్కడ చెప్పు? ఉదయం వెళ్ళి రాత్రికి వస్తున్నాడు. భోజనం కూడా నాయర్ ఆఫీస్కే తీసుకువెళ్తున్నాడు. నీ మనసులో ఉద్దేశం కనిపెట్టేట్లా ఉంది. అందుకే తప్పించుకుంటున్నాడేమో. చిచి అంది జయంతి. పైకి కాదని తీసేసినా లోపల అదే నిజమేమో అనిపించసాగింది. 2 రోజుల నుంచి ప్రయత్నం చేస్తే 3వ రోజున శేఖరంతో మాట్లాడే అవకాశం కలిగింది జయంతికి. ఆ రోజు అదృష్టం ఎందుకో అతను రోజులా త్వరగా వెళ్ళిపోలేదు. 10 గంటల వరకు ఇంట్లోనే ఉన్నాడు. జయంతికి వెళ్ళిపోతామని చెప్పటానికి ఇదే మంచి అవకాశం అని తోచింది. బామ్మ పూజ గదిలో ఉంది. గంటకి పైగా బయటకు రాదు. నాయర్ వంట ఇంట్లో ఉన్నాడు. వాసు బజార్కి ఏదో పని మీద బయటకు వెళ్ళిపోయాడు. శేఖరంకి తనకి ఏదైనా వాగ్యుద్ధం జరిగితే అది ఎవరి చెవినా పడదు. దొడ్లో ఉన్న పూలు కోసి దేవుడికి మాలుగా గుచ్చటం జయంతి దినచర్యలో ఓ భాగం. ఈరోజు కూడా పళ్ళెం నిండా పూలు పోసుకుని గుచ్చుతోంది. పూల పెళ్ళం చేత్తో అలాగే పట్టుకుని మెట్లెక్కి పైకి వచ్చింది. గదిలో అతను అద్దం ముందు నిలబడి టై కట్టుకుంటున్నాడు. జయంతి గదిలోకి రావటం ఎదురుగుండా అద్దంలో నుంచి కనిపిస్తూనే ఉంది.
గుమ్మంలోనే ఆగిపోయింది జయంతి. అతను ఆత్రంగా వెనక్కు తిరగలేదు. ఎందుకు వచ్చావు అని అడగలేదు. నిదానంగా అటై కట్టుకోసాగాడు. వాళ్ళు మండిపోయిన జయంతికి పళ్ళెంలో పూలు గుచ్చి సూది తీసి వెనకగా వెళ్ళి భుజం మీద గట్టిగా గుచ్చాలన్నంత కోపం వచ్చింది. అసలేమైంది ఇతనికి? ఇదివరకు శేఖరానికి ఇతనికి ఎక్కడన్నా పోలిక ఉందా? బామ్మ తన మాటలకి లోబడిపోయింది కాబట్టి ఇక్కడ ఉండటం తప్ప ఇంకేం గత్యంతరం లేదు నాకు అనే గర్వమాది అతను చూసి చూడనట్లు ఊరుకున్నాడు. మీతో ఒక మాట చెప్పాలని వచ్చాను అంది తనే ఇక గత్యంతరం లేక. ఏమిటది? కంఠంతో పాటు ముఖం కూడా గంభీరంగా ఉంది. అతని స్వరానికి గతుక్కుమంటూ మా ఇంటికి వెళ్ళిపోతామంది. బామ్మ ఒప్పుకుందా? ఆవిడకేం అభ్యంతరం లేదు. అది నీకు తెలుసా? తెలుసు. అయితే ఇక అభ్యంతరం ఎవరికి మరీ? నిశ్చలంగా అన్నాడు అతను. జయంతి చురుగ్గా చూసింది. ఈ సాయంత్రం వెళ్ళిపోతాం అని చెప్పడానికి వచ్చాను. సరే, ఈ మాట కోసమే అతను ఎదురు చూస్తున్నట్టు ఉంది అతని ధోరణి. వచ్చిన పని ఇంత సూటిగా సులభంగా అయిపోతుందని కల్లో కూడా అనుకోలేదు తను. తను ఎంత మూర్ఖరాలు! సొంత మాటల్ని ఆధారంగా చేసుకుని ఏవేవో ఆలోచించుకుంది. పోన్లే, ఇప్పుడు దానికి తనేం బాధపడటం లేదు. ఎలాగో ఇక్కడి నుంచి తను వెళ్ళిపోవాలని అనుకుంటోంది. రాజశేఖరం అంత నిర్లక్ష్యంగా మాట్లాడకుండా ఉంటే కాస్త తృప్తిగా ఉండేది. వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతూ ఆగి, మీరు చేసిన సహాయానికి కృతజ్ఞురాల్ని అంది. అది నీ మనసులో ఉంచుకుంటే చాలు. లేచిన తర్వాత నేను ఎంతమందికో ఎన్ని రకాలుగానూ సాయం చేస్తుంటాను. నీ నుంచి ఏదో ఆశిస్తూ ఇదంతా చేశానని నువ్వు అనుకోకుండా ఉంటే నేనే నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నిరుత్తురైన జయంతి పెదవి కొరుక్కుంటూ క్షణం సేపు నిలబడిపోయింది. సరే, వస్తాను అంటూ గిరుక్కులను తిరిగి వచ్చేసింది. వచ్చే ముందు క్షణంలో సగం సేపు ఎదురుగుండా అద్దంలో కనిపిస్తున్న అతని ప్రతిబింబం వైపు చూసింది. ఆ మొహంలోనూ కళ్ళల్లోనూ పెదవుల చిరునవ్వు స్పష్టంగా కనిపిస్తోంది. జయంతికి ఒంటి నిండా తేళ్లు జీరలు పాకినట్టు కంపరంగా అనిపించింది. ఎవరి నుంచి ఏ సహాయం తీసుకోకూడదు. జీవితంలో ఈ అనుభవాల్ని మనసులో ఎర్రక్షరాలతో రాసుకుని వాటి కింద గీత గీసుకోవాలి. కర్మం చాలక పరిస్థితులకు లోబడి లొంగిపోతే మనుషుల్లో ఇలాంటి దర్పమే వస్తుంది. పోనీ ఎలాగైనా మాట్లాడని, సాయంత్రం వరకు ఎందుకు, ఇప్పుడే వెళ్ళిపోతే సరి. బామ్మతో ఇలా అన్నాడని చెబితే ఏముంటుంది? పిచ్చి బామ్మ, చాదస్త బామ్మ, నేను వెళ్ళి అబ్బాయితో మాట్లాడతాను అంటుందేమో. ప్రాణం పోయినా సరే ఆవిడకి అవకాశం ఇవ్వకూడదు. జయంతి కిందకి దిగి వచ్చి సరాసరి పూజగది వైపు నడిచింది. బామ్మ పూజలో ఉన్న సరే పిలిచి ఈ విషయం చెప్పాలి. బామ్మ వచ్చిన తర్వాత రాజశేఖరం ఇంట్లో చాలా సంవత్సరాల నుంచి మూసివేయబడిన పూజగది తలుపులు తెరుచుకున్నాయి. దేవుళ్ళకి ప్రతిరోజు నైవేద్యం దొరుకుతుంది. 4 రోజుల నుండి వెళ్ళే వాళ్ళకేమిటిదంతా బామ్మ అంటూ జయంతి ఒకసారి విసుక్కుంది. పోన్లేవే, ఎన్ని రోజులుంటే అన్ని రోజులకి అబ్బాయి సంతోషించాడే కానీ బాధపడలేదుగా అంది. బామ్మ పూజగది ముందుకు వస్తూ పిలిచింది జయంతి. లోపల నుంచి ఆవిడ పలకలేదు. బామ్మ గుమ్మంలో నిలబడి ఇంకోసారి పిలిచింది. క్షణం సేపు వెలుగులోంచి వచ్చిన జయంతికి లోపల చీకటిగా అనిపించడంతో ఏం తెలియలేదు. బామ్మ గది లోపలికి అడుగు పెట్టబోతూ హఠాత్తుగా ఆగిపోయింది. లోపల ఆవిడ పక్కగా ఒరిగిపోయింది. అదేమిటి, మళ్ళీ గుండె నొప్పి వచ్చిందా నీకు? లోపలికి పరిగెత్తుకెడుతూ అంది. బామ్మగారు అప్పటికీ పలకలేదు. జయంతి చేతిలో పళ్ళెం కింద పడేస్తూ దగ్గరికి వెళ్ళి భుజం పట్టి మెల్లగా కదుపుతూ, పలకమేం, డాక్టర్కి కబురు చేయాలా అంది. అప్పటికీ ఆవిడ పలకలేదు. ఆవిడ ఒరిగిపోయిన తీరు, ఆ మాట్లాడలేకపోవటం చాలా కొత్తగా అనిపిస్తోంది. ఈసారి కొంచెం గట్టిగా పిలుస్తూ బామ్మ మాట్లాడు అంటూ అరచింది. సమాధానం రానేలేదు. ఏమిటది? అవతల గదిలో వంట చేస్తున్న నాయర్ పరిగెత్తుకొచ్చాడు. మాట్లాడు బామ్మ, బిగ్గరగా అరచింది. ఏమిటి, నొప్పి వచ్చిందా? అవును, ఎంత పిలిచినా మాట్లాడటం లేదు. నువ్వు పిలిచి చూడు అంది. నాయర్ దగ్గరగా వచ్చాడు. వంగి ఒకసారి బామ్మగారు అన్నాడు. జయంతి అతని వైపే చూడసాగింది. నాయర్ వెంటనే అయ్యగారు ఉన్నారా అన్నాడు. ఉండండి, పిలుచుకొస్తాను. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా నాయర్ బయటికి పరిగెత్తాడు. జయంతికి తనకు తెలియకుండానే గుండెల నిండా దుఃఖం నిండిపోయింది. కళ్ళు చెమర్చాయి. ఆవిడ మీద పడి బలమంతా ఉపయోగిస్తూ కుదుపుతూ, మాట్లాడు బామ్మ, కనీసం అనైనాను, భయంతో చచ్చిపోతున్నాను నేను అంటూ ఏడవసాగింది. శేఖరం పరిగెత్తుకొచ్చాడు. అతని కాళ్ళకి బూట్లు ఉన్నాయి. ఇంకా కోట్ వేసుకోలేదు. ఇన్షర్ట్తో ఉన్నాడు. ఏమిటది అన్నాడు బూట్తోనే లోపలికి వచ్చేస్తూ. మాట్లాడటం లేదు. జయంతి ఏడుస్తూనే శేఖరం వైపు చూడకుండా అంది. ఆగు, నువ్వు జరుగు అంటూ జయంతిని పక్కకు లాగి మోకాళ్ళ మీద కూర్చుని
ఆవిడ చేతిని తన చేతిలోకి తీసుకుని నాడి చూశాడు. అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ముఖంలో బాధను సూచించే భావంతో జయంతి వైపు ఒకసారి చూసి వెంటనే నాయర్ వైపు తిరిగి, నాయర్, డాక్టర్ పరాంజేసిని అర్జెంటుగా రమ్మన్నాను, ఫోన్ చెయ్యి అన్నాడు. నాయర్ పరిగెత్తాడు. డాక్టర్ వచ్చే లోపల బామ్మగారిని నాయర్ సహాయంతో తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. ఏమిటి, ఏమైంది అంది జయంతి. శేఖరం జయంతి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ మృదువుగా, ఏం లేదు, నువ్వు కంగారు పడుకు అన్నాడు. హఠాత్తుగా జరిగిన ఈ హడావుడికి జయంతి బుర్ర ముద్దుబారిపోయినట్టే ఉంది. డాక్టర్ వచ్చాడు. వస్తూనే ఆవిడ పరీక్ష చేసి, ఇదేమిటి, ప్రాణం పోయిందని ఇంత స్పష్టంగా తెలుస్తుంటే అన్నాడు శేఖరం వైపు చూస్తూ. కానీ శేఖరం డాక్టర్ వైపు చూడటం లేదు. రెప్పవాల్చకుండా జయంతిని పరీక్షగా చూస్తున్నాడు. ఏమిటి ఏమిటి మీరనేది తడబడుతూ అంది జయంతి. ఆవిడ ప్రాణం పోయి అప్పుడే గంట అయింది అన్నాడు డాక్టర్ జయంతిని చూస్తూ. అబద్ధం, కాదు కాదు. జయంతి హఠాత్తుగా బామ్మ వైపు పరిగెత్తమైంది. జయంతి దానికోసమే చూస్తున్నట్టు శేఖరం ముందుకు వచ్చి జయంతి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. వదలండి, నన్ను వదలండి, మీరు చెప్పింది అబద్ధం అంటూ జయంతి బలంగా పెనుగులాడి అతని చేతిని వదిలించుకొని వెళ్ళి బామ్మగారి మీద పడి ఎడవసాగింది. డాక్టర్ యువతలకు వచ్చేస్తుండగా, ఎవరు వాళ్ళు, మీ చుట్టాలా అని అడిగాడు. అవును, మా అమ్మకి ఆవిడ పెంతల్లి. కొద్ది రోజుల క్రితమే తెలిసింది. తెచ్చి దగ్గర పెట్టుకున్నాను అన్నాడు శేఖరం పరధ్యానంగా. అలాగా, అయితే కావలసిన వాళ్ళేనన్నమాట అంటూ డాక్టర్ వెళ్ళిపోయాడు. అతన్ని పంపించేసిన తర్వాత శేఖరం 1 నిమిషం పాటు వరండాలో ఆగిపోయాడు. లోపల నుంచి జయంతి ఏడుపు హృదయ విదారకంగా వినిపిస్తోంది. ఆవిడ ఎన్నోసార్లు జయంతికి ఈ విషయం చెప్పేస్తానంటే తను ఎందుకు వారించాడు? ఏ శనిదేవత తన నాలుక మీద కూర్చుని ఆ మాట అనిపించింది? ఇప్పుడు చెబితే మటుకు జయంతి నమ్ముతుందా? అయినా హాస్యాస్పదంగా ఉంటుంది. అసలే అనుకోకుండా జరిగిన 1-2 సంఘటనలతో జయంతికి తన మీద నమ్మకం పోయింది. బంధుత్వం ద్వారా కాకుండా తన వ్యక్తిత్వం ద్వారా ఆమెకు దగ్గర అవ్వాలని ఆశించాడు. శేఖరం మెల్లగా లోపలికి వచ్చాడు. బామ్మగారి శవాన్ని చూసేసరికి అతని కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. జయంతికి ఆ సుస్థి రాకపోతే ఈ బంధుత్వమే తెలిసేది కాదు. ఈ కొద్ది రోజుల్లో మాతృత్వంలోని మధురిమని నా అనేవాళ్ళు చూపించే ఆప్యాయతని చవి చూశాడు తను. జయంతికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ క్షణం నుంచి తన బాధ్యత నాది అనుకున్నాడు. నేనేం చెయ్యను బామ్మ, నేనేం చెయ్యాలి, ఎలా బ్రతకాలి, మాట్లాడు బామ్మ. జయంతి ఆవిడ గుండెకేసి తలగొట్టుకుంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ బిగ్గరగా ఏడుస్తోంది. ఇంతలో ఎవరో వచ్చి బలంగా ఉన్న చేతులతో జయంతి భుజాలు పట్టి మెల్లగా బామ్మగారి నుంచి ఇవతలకి ఎత్తారు. జయంతి తలెత్తి చూసింది. శేఖరం కళ్ళు జయంతి కళ్ళతో కలిశాయి. అతని కళ్ళు ప్రపంచంలో ఉన్న ఆప్యాయతని జాలిని నింపుకున్నట్టు ఉన్నాయి. జయంతి, అతని కంఠంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. బామ్మని వదిలి నేను ఎలా ఉండగలను? 2 చేతుల్లో మొహం దాచుకుని బావురమంది. నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. శేఖరం జయంతి తలను దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. ఏం చెప్పడానికి అతనికి కూడా మాటలు పెగలటం లేదు. జయంతి పైకి ఏడుస్తోంది. అతను మనసులో ఏడుస్తున్నాడు. అంతే భేదం. బామ్మ, ఇది నిజం కాదని చెప్పండి. ఇంకో డాక్టర్కి చూపించండి. అతని గుండెలకు అంటుకుపోయిన జయంతి వెక్కుతూ అంది. 1 గంట క్రితం ఎవరైతే తనని నిర్లక్ష్యంగా చూస్తున్నారని భుజాల మీద సూదితో గుచ్చి బాధ పెట్టాలనుకుందో అతనే ఇప్పుడు బలంగా ఉన్న తన 2 చేతులు పెనవేసి ధైర్యం చెబుతున్నట్టు పదవి పట్టుకున్నాడని జయంతికి తెలియలేదు, గుర్తుకు రాలేదు. బామ్మగారి దహన క్రియలు శేఖరం తన చేతుల మీదుగానే స్వయంగా ముగించాడు. ఆవిడ పోయిందనే వార్త అందరికీ, ముఖ్యంగా వనితా విహార్ వాళ్ళకి ఆశనిపాతంలా తగిలింది. ఈ మరణంతో దిక్కులేని జయంతి శేఖరానికి మరింత దగ్గరైపోతుందనే భయం, బాధ ఎక్కువైనాయి. ఇప్పుడు ఏం చేయటం అంది మిసెస్ కరుణాకరం. మనం వెళ్ళి చూసి వద్దాం. మెల్లగా ఆ పిల్లను మనలో కలుపుకోవటం మంచిది అంది రేఖారాణి. మిసెస్ కరుణాకరం సరైనది. ఆవిడకి కావాల్సిందల్లా ప్రమీల్తో రాజశేఖరానికి ఆ 3 ముళ్ళు పట్టడం, తమకున్న ఆస్తితో అతని ఆస్తిపాస్తులు కలిసిపోవటం. ఎలాగైనా ఈ వివాహం జరిపించే బాధ్యత నాది అని రేఖారాణి వాళ్ళకి వాగ్దానం చేసింది. జయంతి శేఖరం దగ్గర సెక్రటరీగా చేరిందని తెలిసిన రోజునే ఆవిడ రేఖారాణిని నిలదీసింది. ఆగు, ఉండని, ఏం పర్వాలేదు, నేను చెబుతున్నాను కదా. శేఖరానికి అమ్మాయి మీద జాలి తప్ప ఇంకేం లేదు. వనితా విహార్లో మిస్టర్ వర్మ ద్వారా జయంతికి జరిగిన అవమానం అతనికి తెలిసింది. ఆ కోపంతోనే ఆదుకోవాలనే ఉద్దేశంతో తనంతట తనే పిలిచి ఉద్యోగం ఇచ్చాడు. దానికి మనమేమైనా అనుకుంటున్నట్టు బయటపడితే ఇంకొంచెం రెచ్చిపోతాడు. అందుకే జయంతి సెక్రటరీగా చేరిందన్న విషయం మనం అసలు గుర్తించినా పట్టించుకున్నట్టు ఉందామని చెప్పింది.
అసలు ఆ మిసెస్ వర్మ ఇంటికి ఆ రోజు ఆ అమ్మాయి వెళ్ళకపోతే ఏ గొడవ ఉండేది కాదు. ఎప్పటికీ వంతా విహార్ సెక్రటరీగానే ఉండిపోయేది. విసుగ్గా అంది మిసెస్ కరుణాకరం. అవును, కానీ వ్యవహారం ఇంత దూరం పోతుందని ఎవరికి తెలుసు? రాజశేఖరం ఈ విషయంలో జోక్యం కల్పించుకుంటాడని మనం కల్లోనైనా అనుకున్నామా? అంది రేఖారాణి. అవుననుకో, కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి? చెప్పానుగా, మెల్లగా అమ్మాయిని మనలో కలుపుకుంటున్నట్లు కలుపుకొని శేఖరం నుంచి దాటించాలి. రేపు పెళ్లి చూసి పలకరించి వద్దాం. సరే. మిసెస్ కరుణాకరానికి రేఖారాణి బుర్ర సామాన్యమైంది కాదని తెలుసు. దాని మీద నమ్మకంతోనే ఇంకేమీ అడగలేదు. శేఖరానికి ప్రమేయాలనివ్వటానికి ఆటంకం కలుగుతుందేమోనన్న భయం సడలలేదు. మనతో పాటు సుమిత్రాదేవిని కూడా కలుపుకుందాం అంది రేఖారాణి ఏదో ఆలోచిస్తూ. రేఖారాణి మర్నాడు ఫోన్ చేసి సుమిత్రాదేవితో మనం వెళ్ళి ఒకసారి జయంతిని చూసి వద్దామంది. ఆవిడికి లోతుపాతులేం తెలియవు. అవునవును తప్పకుండా వెళదామంది. ఈ మధ్య శేఖరం వనితా విహార్ విషయాల పట్ల చాలా అశ్రద్ధ కనపరుస్తున్నాడు. అది జయంతిని తీసేయటం వలనేమో అని ఆవిడ అనుమానం. జయంతి మీద అతనికి ఏమాత్రం ఆసక్తి ఉందని తెలిసినా తను ఆ అమ్మాయిని వదిలేదా? పోనీ ఈ రూపైనా మళ్ళీ కలుపుకోవటం మంచిది అనుకుంది. జయంతిని చూడటానికి వెళ్ళాలి అనుకున్న ఈ ముగ్గురు మనుషుల్లో ఎవరికి వాళ్ళని గురించి స్వార్థపుట ఆలోచనలు ఉన్నాయి. కానీ అవి ఏమాత్రం బయటపడకుండా ఎదుటి వాళ్ళ మాటని మన్నిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళంతా వచ్చేసరికి అదృష్టవశాత్తు ఇంట్లో శేఖరం లేడు. జయంతి దగ్గర సునంద, శివరాం ఉన్నారు. వాళ్ళని చూస్తూనే జయంతి కళ్ళు వెడలిపోయినాయి. సునంద జయంతి వైపు చూసింది. శివరాం లేచి సవినయంగా ఆహ్వానించాడు. అందరూ కూర్చున్నారు. అంతటా నిశ్శబ్దం. ఎవరికి ఏం మాట్లాడాలో తోచడం లేదు. చివరికి రేఖారాణి తని పాపం మీకు బామ్మ తప్ప ఇంకెవరూ లేనట్టున్నారు. అది చాలా విషాదమైన సంగతి అంది. జయంతి కళ్ళు వాలిపోయినాయి. అసలు గుండె జబ్బని మాట మాత్రం మాకెవరికి తెలిసినా ఎవరైనా మంచి డాక్టర్కి చూపించేవాళ్ళం. మా చుట్టాల్లోనే గుండెకి సంబంధించిన స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు అంది మిసెస్ కరుణాకరం. ఇంత చిన్న వయసులో ఇలాంటి బాధ వస్తే మనసు మోడుబారిపోతుంది కూడా. అయినా నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి అంది సుమిత్రాదేవి. అబ్బా, నీ స్థితిలో మా ప్రేమలను ఊహించుకుంటే నా గుండె బద్దలైపోతుంది అంది మిసెస్ కరుణాకరం. ఏమిటో అంతా భగవంతుని మాయ. ఓసారి ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఎవరికి వాళ్ళు అనిపిస్తుంది అంది సుమిత్రాదేవి. ఈ ప్రపంచంలో ఎవరికి ఎవళ్ళు అనిపిస్తుంది అంది సుమిత్రాదేవి. నువ్వు మరీ ఇలా ఒంటరిగా ఉండటం మంచిది కాదు. కాస్త అప్పుడప్పుడు అలా మా ఇళ్ళకేసి వస్తుండు. మనుషుల్లో పడితే కాస్త మనసు తేరుకోవచ్చు అంది రేఖారాణి. జయంతికి తన చెవులు తననే మోసం చేస్తున్నాయేమోననే భ్రమ కలిగింది. వాళ్ళు చాలాసేపు కూర్చున్నారు. అందరిలోకి ఎక్కువగా రేఖారాణి మాట్లాడింది. శివరాం మధ్య మధ్యలో జవాబిచ్చాడు. జయంతి, సునంద వింటూ కూర్చుండిపోయారు. వాళ్ళు చాలా టైం అయింది అంటూ లేచి వెళ్ళబోతూ తప్పకుండా వచ్చి వాళ్ళందరితో కలవమని ఇంకోసారి గట్టిగా చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గుమ్మం దాకా సాగనంపి తిరిగి వస్తున్న శివరాం, మీ మీద హఠాత్తుగా ఇంత అపేక్ష వచ్చేసింది ఏమిటి వీళ్ళకి అన్నాడు నవ్వుతూ. అదే నాకు అర్థం కావటం లేదు అంది జయంతి. వీళ్ళని చూస్తుంటే చాలా మంచి వాళ్ళు లాగానే అనిపిస్తున్నారే అంది సునంద. పయోముఖ విషకుంభాలు. వాళ్ళ మాటలు నమ్మకండి. ఈ రావటంలో తప్పకుండా ఏదో ఎత్తు ఉండి ఉంటుంది. బయట వీళ్ళు జయంతి పేరిట ఎంతెంత ప్రచారాలు ఎంత అసహ్యంగా చేస్తుంది నాకు తెలుసు అన్నాడు తీవ్రంగా. అలాగా అంది సునంద తగ్గుతూ. పోనిండి, నన్నేం చేస్తారు వాళ్ళు? జయంతి ఉదాసీనంగా అంది. బామ్మగారి మరణం అసలు ఆమె ఆలోచనల మీదే వేదాంతపు తెర దింపేసింది. ఈ కాస్త జీవితానికి ఇన్ని కాటలాటల జనన మరణాల మధ్య అత్యంత అల్పమైన ఈ జీవితం ఉద్భుతం కోసం ఆశా నిరాశల మధ్య ఇంత ఊగిసలాట. చీచి, దేనికోసం బాధపడకూడదు, దేనికోసం దిగులు పడకూడదు. మనసుకు నేర్పిన పాఠాలని వల్ల వేసుకుంటోంది జయంతి. శివరాం వెళ్ళిపోయే ముందు అదోలా కూర్చున్న జయంతిని చూస్తూ, మీరు ధైర్యం తెచ్చుకోవాలి, మరీ ఇలా జారిపోకూడదు అన్నాడు. నేను ధైర్యంగానే ఉన్నానుగా చూడండి. లేకపోతే వాక్యం పూర్తి చేయకుండానే పేలవంగా నవ్వేసింది. ఉన్నానంటే సరిపోతుందా? ఉంది లేనిది మీ మొహం మాకు చెప్పడంలా అని క్షణంసేపు ఆగి, ఏమిటండి మనలో ఎవరు శాశ్వతం? మీరు శాశ్వతమా, నేను శాశ్వతమా? మనమే కానప్పుడు ఇంకోళ్ళ కోసం బాధపడటం ఎంత వెరితనం.
కాకపోతే మీకు ఆ వెళ్ళని లోటు బాగా తెలుస్తుంది. అది నేను ఒప్పుకుంటాను. కానీ ఆ లోటు భర్తీ చేసుకోవడానికి మార్గం చూసుకోవాలి. అది మీరు చేయాల్సిన పని. కనీసం ప్రయత్నం చేసి చూడండి అన్నాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత అంతవరకు బొమ్మలా బిగబట్టుకుని కూర్చున్న జయంతి ఒక్కసారి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. చీచి, ఏమిటిది పిచ్చిదానిలా? అదిగో వాళ్ళు చెప్పిందంతా అప్పుడే మర్చిపోయావా అంది సునంద జయంతి తలని ఒళ్ళోకి లాక్కుంటూ. జయంతి సమాధానం చెప్పలేదు. చాలాసేపు అయిన తర్వాత సునంద మరోసారి కేకలు వేయటంతో దుఃఖాన్ని నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తూ, లేదు సునంద, కానీ కానీ నేను ఎక్కడుండాలి, ఏం చేయాలి, ఎవరి కోసం బ్రతకాలి చెప్పు అంది అస్పష్టంగా. ఎవరి కోసం బ్రతకటం అనేది అర్థం లేని ప్రశ్న. ఎక్కడుండాలి అనేది ప్రస్తుతం అనవసరమైన ఆలోచన. ఏం చేయాలి అంటే కొద్ది రోజులు పోని చూద్దాం అంది సునంద. నేను ఎక్కువ రోజులు ఇక్కడ ఉంటే ఏం బాగుంటుంది? సునందకి ఏం జవాబు చెప్పాలో తోచలేదు. అవును, నిజమే. అవివాహితుడైన శేఖరం దగ్గర ఒంటరిగా ఎక్కువ రోజులు ఉంటే ఎలా ఉంటుంది? ప్రపంచం ఏమనుకుంటుంది? అదేం ఆలోచించటం లేదా? ఒకవేళ ఆలోచించినా జయంతి పరిస్థితుల పట్ల జాలితో పట్టించుకోవటం లేదా? పోన్లే, నువ్వు కొంచెం తేరుకునే వరకు మా ఇంట్లో నా దగ్గర వచ్చి ఉంటావా పోనీ అంది. జయంతి సమాధానం ఇవ్వలేదు. శేఖరం వచ్చే వరకు ఉంది సునంద. బామ్మగారి మరణంతో వాళ్ళ కుటుంబం అతనికి బాగా దగ్గరగా వచ్చింది. సునంద భర్తకి శేఖరం అంటే మొదటి చూపులోనే సదభిప్రాయం ఏర్పడింది. శేఖరం అప్పుడప్పుడు బయట పనుల మీద వెళ్లాల్సి వచ్చినప్పుడు తిరిగి రావటం చాలా ఆలస్యం అవుతుంది. అనుకున్నప్పుడు సునందకి కబురు చేస్తాడు. అతను తిరిగి వచ్చే వరకు సునంద జయంతి దగ్గరే ఉంటుంది. శేఖరం వచ్చేసిన తర్వాత సునందని కారు ఇచ్చి ఇంటికి పంపిస్తాడు. పంపేటప్పుడు అత్తగారికి పళ్ళు, పిల్లలకి బిస్కెట్స్ బుట్ట నిండా ఉంటాయి. ప్రతిరోజు ఏమిటండి ఇవన్నీ? శేఖరం ఇచ్చినవి తీసుకోవడానికి బిడియపడుతూ అంది సునంద. పర్వాలేదండి, ఇంటికి వెళ్ళగానే పిల్లలు ఎదురు వస్తారు. మీరు ఇంతసేపు వాళ్ళని వదిలిపెట్టి ఉన్నారు. నేను వెళ్ళేసరికి వాళ్ళు నిద్రపోతారు. అయినా జయంతిని ఈ సమయంలో ఈ కాస్తైనా ఆదుకోవటం నా విధి అనుకుంటాను. జయంతి నాకు స్నేహితురాలు అనే సంగతి మీరు మర్చిపోతున్నారులా ఉంది. లేదు, కానీ ఒకరికి సహాయపడటంలో మనకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలిగా అని కాసేపు ఆగి, ప్రస్తుతం ఆమెకి మీకంటే దగ్గర వాళ్ళు ఎవరూ లేరు. మీరు సాధ్యమైనంత వరకు ఆమెతో గడపటానికి ప్రయత్నించండి. దానివల్ల మీకే ఇబ్బంది కలగకుండా చూడటం నా విధి అని నేను అనుకుంటాను అంటూ పళ్ళబుట్ట డ్రైవర్ని కారులో పెట్టమని సునందతో, నా తృప్తి కోసం నేనేదో ఇస్తుంటాను, దాన్ని మీరు కాదనకూడదు. పిల్లలకి మామయ్య పంపాడని చెప్పండి అన్నాడు. కారు వెళ్ళిపోయింది. శేఖరం లోపలికి తిరిగి వచ్చాడు. జయంతి కూర్చున్న చోటనే అలాగే బొమ్మలా చలనం లేకుండా ఉంది. భోజనం చేద్దాం రా అన్నాడు శేఖరం. వద్దు. ఎందుకని? నాకు ఆకలి లేదు. సరే, నేను మానేస్తాను. మీరెందుకు మానేయాలి? నువ్వు తినకుండా నేను ఎలా భోంచేయాలి? జయంతి క్షణంసేపు అతని వైపు చూసి లేచి వచ్చింది. ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. ఈరోజు సుమిత్రాదేవి వాళ్ళు వచ్చారు అంది అన్నం కిలుకుతూ. శేఖరం కనుబొమ్మలు కొద్దిగా ముడిపడ్డాయి. కానీ మొహంలో ఏ భావం కనిపించకుండా, నెయ్యి కావాలా అని అడిగాడు. వద్దు, కూర వేసుకో, ఉంది చాలు. పోనీ పెరుగు వేసుకో. పెరుగు తీసి జయంతి వద్దని వారించిపోయే లోపలే ప్లేట్లో గుమ్మరించేశాడు. కానీ అది జయంతి తిననే లేదు. నంచుతూ కూర్చుంది. భోజనాలైన తర్వాత పడుకోబోయే ముందు నన్ను ఎక్కడికైనా పంపించేయండి అంది. ఎక్కడికి వెళతావు? ఎక్కడికైనా సరే. ఈ ఇల్లు తప్ప. అవునా అన్నాడు శేఖరం. జయంతి మాట్లాడలేదు. పోనీ నువ్వు ఫలానా చోటని చెప్పు అన్నాడు. సునంద వాళ్ళ ఇంటికి. ఆ ఇంట్లోనా? అంత చిన్న ఇంట్లో ఆ గొడవలో నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్ళబోయే చోటు తప్పకుండా నీకు మనశ్శాంతినిస్తుందని నాకు నమ్మకం కుదరాలి. పోనీ హాస్టల్ అయితే ఆలోచిస్తూ ఉంది. శేఖరం చేతిలో పుస్తకంలోకి చూస్తుండిపోయాడు. కొద్ది రోజులు అక్కడ ఉంటాను. తర్వాత ఎక్కడైనా ఉద్యోగం దొరికితే ఆ తర్వాత మెల్లగా. జయంతి, ఈ ఇంటి మీద నీకు అప్పుడే అంత అసహ్యం ఏర్పడిందా? లేకపోతే నా మీద? శేఖరం ఆగిపోయాడు. లేదు లేదు, అసహ్యం నాకెందుకుంటుంది? పైనుంచి నాకు మీరంత సహాయం చేస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే దిండిలో మొహం దాచేసుకుంది. శేఖరం పుస్తకం మూసి పక్కన పెట్టి లేచి దగ్గరగా వచ్చాడు. చూడు, కొద్ది రోజులు ప్రయత్నం చెయ్యి. ఈ ఇంటిలో ఉండటం అలవాటు చేసుకోగలవేమో. జయంతి మాట్లాడలేదు, పడుకుంది. తనకి నిద్ర పట్టిందని తెలుసుకునే వరకు అతను వెళ్ళడు. ఆ సంగతి జయంతికి తెలుసు. అంతవరకు ఎంత రాత్రైనా సరే అలా పడకుర్చీలో పడుకుని
ఆ నీలిరంగు షేడ్ లైట్ క్రింద చదువుకుంటూనే ఉంటాడు. అందుకే ఈరోజు కళ్ళు మూసుకుని నిద్రపోయినట్టు పడుకుంది. చాలాసేపు అయిన తర్వాత అతను లేచి దగ్గరగా వచ్చి చూశాడు. నిద్రపోయిందనుకుని తల కింద దిండు సరిచేశాడు. ఆ సరిచేసేటప్పుడు అతను నిట్టూర్పు విడవటం జయంతి గమనించకపోలేదు. దుప్పటి కప్పి లైట్ తీసేసి తలుపులు శబ్దం కాకుండా దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే కళ్ళు తెరిచింది. ఎన్నాళ్ళు ఇలా మరో ఆడదిక్కులేని ఈ ఇంటిలో ఒంటరిగా ఎన్ని రాత్రులు పవిత్రంగా గడిపానంటే లోకం నమ్ముతుందా? శేఖరం తనతో పాటు ఉండటానికి మరెవరినైనా తీసుకురావటానికి ఎందుకు ప్రయత్నం చేయడు? అసలు అటువైపు ఆలోచించినట్లు పట్టించుకోనట్లు ఉంటాడేం? కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ చీకటిలా శూన్యంగా ఉన్న జీవితంలోకి వెలుగు ఎలా తెచ్చుకోవాలి? ఏం చెయ్యాలి? కళ్ళు కాస్త తెరిస్తే చాలు పెద్ద పెద్ద కూరలతో మీదికి వరకటానికి పంచి కూర్చున్న బ్రహ్మరాక్షసులా అనిపిస్తుంది. కదలాలంటేనే భయం. ఒంటరిగా పడుకోవటానికి అలవాటు లేని జయంతికి అర్థంగానే భయంతో శరీరంలో రక్తం చల్లబడ్డట్టు బిగుసుకుపోతున్నట్లు అనిపించసాగింది. చీచి, ఏమిటి ఆలోచనలు? మరీ చిన్నపిల్లలాగా. ఈ కాస్తకు భయపడితే ముందు ముందు జీవితం అంతా ఒంటరిగా ఎలా గడపాలి? ధైర్యం తెచ్చుకుంటూ నిద్రపోయింది. అంతా అడవి. చుట్టూ సూర్యకిరణాలను చొరనీయకుండా దట్టమైన శాఖలతో పెద్ద పెద్ద వృక్షాలు, వాటి నిండా కొమ్మలకి కరుచుకుని వెళ్లాడుతున్న భయంకరమైన పాములు. ఎవరి కోసమో వెతుక్కుంటూ వచ్చిన జయంతి ఈ అడవిలో దారి తప్పిపోయింది. ఏం చేయడానికి పాల్పోవటం లేదు. భయంతో ప్రాణాలు బిగుసుకుపోతున్నాయి. ఇంతలో దూరం నుంచి ఎక్కడి నుంచో జయంతి అన్న బామ్మ కేక వినిపించింది. బామ్మ బిగ్గరగా అరుస్తూ అటువైపు పరిగెత్తసాగింది. చెట్లకు వేలాడుతున్న పాములు తోకలతో జయంతిని కొట్టాలని చూస్తున్నాయి. అకారణంగా తన మీద వాటికి ఎందుకంత కోపం? జయంతి మరోసారి కేక వినిపించింది. బామ్మ శబ్దం వచ్చిన వైపు పరిగెత్తుకొచ్చిన జయంతి హఠాత్తుగా అంత దూరంలో ఆగిపోయింది. ఎదురుగుండా బామ్మకు బదులు పెద్ద సింహం కూర్చుని గడ్డం దువ్వుకుంటోంది. వచ్చావా? రా, నీకోసమే చూస్తున్నాను. అచ్చు బామ్మ కంఠంలా పిలుస్తోంది. అయితే నన్ను పిలిచింది నువ్వా? అవును, నేనే. నాకు చాలా ఆకలి అవుతోంది అంది సింహం. జయంతి వెనక్కి అడుగులు వేయసాగింది. సింహం లేచి ముందుకు వస్తుంది. నువ్వు అర్థం కాలేదు. సింహానికి ఆకలి అవుతోంది అంటే నీకు తెలియడంలా? జాగ్రత్త, ఇంకో 2 అడుగులు వెనక్కి వేస్తే ఎక్కడుంటావో వెనక్కి తిరిగి చూసుకో. సింహం హెచ్చరించడంతో వెనక్కి తిరిగి చూసింది. వెనక పెద్ద అఘాతం. కళ్ళు తిరిగాయి. మళ్ళీ సింహం వైపు చూసింది. ఇప్పుడు ఎక్కడికి వెళతావు? వెకిలిగా ఈకిలించింది సింహం. వద్దు 2 చేతులు జాపి వద్దన్నట్లు ఏడవసాగింది. ఏడిస్తే నాకేం జాలి కలగదు. నేను సింహాన్ని. సింహం మీదికి వస్తుంది. కంగారుతో భయంగా వెనక్కి అడుగులు వేసింది. అప్పుడు గుర్తుకొచ్చింది అఘాతం ఉందని. అప్పటికీ కాళ్ళ కింద భూమి లేదు. శరీరం గాలిలో తేలిపోసాగింది. భయంతో కెవ్వుమంది. ఈ లోపలే అఘాతంలో పడకముందే ఏవో 2 చేతులు జాపి బలంగా పట్టుకున్నారు. జయంతి ఈసారి మరింత బిగ్గరగా కెవ్వుమంది. జయంతి శేఖర్ మాదుర్దాగా పిలుస్తున్నాడు. వదులు. ఎవరు? కలో మెలకు అర్థం కాని పరిస్థితిలో పెరుగులాడుతూ అంది. జయంతి శేఖరం చేతులు ఉక్కుగడ్డిలా కదలకుండా బంధించడంతో అప్పటికి మెలకు వచ్చింది. అంత భయపడుతున్నావేమిటి? ఆదుర్దా నిండిన స్వరంతో అడుగుతున్నాడు అతను. ప్రక్కన నిలబడి వికృతంగా నవ్వుతున్న సింహం మెల్లగా క్రమేపీ అదృశ్యమై నీలం రంగు లైట్గా మారింది. మీరు ముఖం నిండా పట్టిన చెమటలతో బెదురుతున్న కళ్ళతో అస్పష్టంగా అంది. ఏమిటది? కలేమైనా వచ్చిందా? జయంతి తలను దగ్గరికి తీసుకుని గుండెలకు అంచుకుంటూ అన్నాడు శేఖరం. అవును. అబ్బా, ఎంత భయం వేసింది. జయంతి గుండెలు ఇంకా దడదడ కొట్టుకుంటూనే ఉన్నాయి. ఏం కలది? ఎంత బిగ్గరగా ఇవ్వమన్నావో తెలుసా? మీ నిద్ర చెడగొట్టానా? నీరసంగా అంది. లేదు, నేను ఇంకా నిద్రపోలేదు. ఇప్పుడే పడుతోంది. నీ కేకలు విని పరిగెత్తుకొచ్చాను. ఇంకా నయం, తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి కాబట్టి సరిపోయింది. జయంతి నిందుటి నిండా పట్టిన చెమటల్ని మెల్లగా తుడుస్తూ అన్నాడు. చాలా భయం వేసింది. అసలు చీకటిని చూస్తేనే భయంగా ఉంది. నాకు చెప్పలేదేం? ఇక నుంచి తెల్లవారు లైటు ఉంచుతానులే. జయంతి మాట్లాడలేదు. కళను గురించి ఆలోచిస్తుంది మనసు. ఏం కళ అది చెప్పు? పెద్ద అడవిలో చెట్లకు పెద్ద పెద్ద పాములు వెళ్లాడుతున్నాయి. అది నేను కరచాయా? లేదు. ఇంతలో బామ్మ పిలుపు వినిపించింది. బామ్మ? అవును. పిలిస్తే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను. కానీ అక్కడ బామ్మకు బదులు పెద్ద సింహం ఉంది. చెబుతుంటేనే జయంతి వళ్ళు భయంతో జలధరించింది. ఆ జలధరింపును గుర్తించిన శేఖరం చేతులు మరింత దగ్గర తీసుకుని పొదవి పట్టుకున్నాయి. అప్పుడేమైంది? అది నీ మీదకి ఉరికిందా? దాన్ని చూసి భయపడి నేను వెనక్కి నడుస్తున్నాను. వెనకే
వెనక ముందు చూసుకో ఓసారి అంది. నేనే వెనక్కి తిరిగి చూశాను. శేఖరం వింటుండిపోయాడు. వెనక ఇంకో 2 అడుగులు వేస్తే పెద్ద ఘాతం ఉంది. దాన్ని చూస్తేనే కళ్ళు తిరిగాయి. వెనక్కి తిరిగి సింహం వైపు చూస్తే అది నా మీదకి వస్తుంది. నేను వెనక్కి అడుగులు వేస్తూనే ఉన్నాను. అందులో పడిపోయానని అనుకున్నాను. కానీ ఎవరో బలంగా పట్టుకుని ఆపారు. గబగబా చెబుతున్న జయంతి ఊపిరి పీల్చుకోవటం కోసం ఆగింది. ఎంత చిత్రమైన కళ అన్నాడు శేఖరం. ఇంకా చిత్రం ఏమిటంటే ఆ చేతులు ఇప్పుడు మీరలా పట్టుకున్నట్టే ఉన్నాయి. ఈ మాటలు వింటూనే జయంతి భుజాల చుట్టూ ఉన్న శేఖరం చేతులు అనుకోకుండా గట్టిగా బిగుసుకున్నాయి. జయంతి మాట్లాడటం మానేసింది. శేఖరం ఆలోచిస్తుండిపోయాడు. ఉక్కు గడ్డిలో ఉన్న అతని చేతుల మధ్య అలా ఉంటుంటే అదేదో పెద్ద కోటగోడ మధ్య ఉన్నట్టుగా ఉంది. అతని ఛాతీని ఆనుకుని ఉన్న జయంతి చెవికి నిశ్చలంగా కొట్టుకుంటున్న అతని గుండె క్రమబద్ధంగా వినిపిస్తోంది. అది అలా వింటుంటే చాలా నిబ్బరంగా నిశ్చలంగా ఉంది. అలాగే అతని చేతుల మధ్య నిద్రపోనిస్తే బాగుండనిపించింది. కానీ అతని ఇదేం తెలియనట్టు మెల్లగా జయంతిని జరిపి దిండి మీద తలపెట్టాడు. జయంతి, ఇది చెప్పు. మొట్టమొదటిసారి వనితా విహార్లో మనం కలుసుకున్నప్పుడు కుర్చీ మీద వాలిపోయి ఉన్న నిన్ను లేవబోయే నా చేయి గట్టిగా 2 చేతులతో పట్టుకున్నావు, గుర్తుందా? జయంతి గుర్తున్నట్టు తలూపింది. అవును, ఎంత చిత్రం. అప్పుడు ఒంటరిగా దిగులుగా ఉన్న తన మీదికి వంగి ఎవరో నీవు కావాలి జయంతి అన్నట్లు వినిపించింది. కళ్ళు తెరిస్తే ఎదురుగుండా రాజశేఖరం. అప్పటి రాజశేఖరం ఇప్పుడు ఈ క్షణంలో ఎదురుగుండా నిలబడిన ఈ రాజశేఖరం అచ్చు ఒకలాగానే ఉన్నారు. చెప్పు. అప్పుడు కూడా నీకేదో కల వచ్చింది కదూ? జయంతి మాట్లాడలేదు. చెప్పు, గుర్తులేదన్నట్టు తల ఊపింది. వచ్చిన కళ ప్రతిదీ నిజం కాకపోయినా కొన్ని సంఘటనలు భవిష్యత్తులో జరగబోయే వాటికి సూచనలుగా కనిపిస్తుంటాయి. జయంతి, నువ్వు నాకు ఒకటి వాగ్దానం చేయాలి. ఏమిటన్నట్టు చూసింది. ముందు జరగబోయే జీవితంలో నీకు ఎలాంటి విసుగు కలిగినా నువ్వు నా నీడని వదలకూడదు. వదలని వాగ్దానం చెయ్యి. శేఖరం చెయ్యి చేర్చాడు. క్షణంసేపు అతని వైపు పరీక్షగా చూసింది జయంతి. మెల్లగా చెయ్యి తీసి అతని చేతిలో ఉంచింది. నాకు సాధ్యమైనంత వరకు నీకే నొప్పి కలిగించకుండా ఉండటానికే జాగ్రత్త పడతాను. ఒకవేళ నాకు తెలుసో తెలియకో నీకేదైనా బాధ అనిపిస్తే నేరుగా వచ్చి నా ముఖం మీద అడిగేస్తావు కదూ? జయంతి సమాధానం చెప్పలేదు. అతను తన చేతిలో ఉన్న పల్చటి అరచేతిని పరిశీలిస్తూ, పోనీ సునంద వాళ్ళని మన ఇంట్లో వచ్చి ఉండమంటే అన్నాడు. వాళ్ళందరినీ నా ఆశ్చర్యంగా అడిగింది. అవును, బామ్మ స్మృతి నుంచి నేను తప్పించాలంటే నీ మనసును బాగా సందడిలో గందరగోళంగా ఉంచాలి. అందుకే వాళ్ళు మన ఇంటికి వస్తే బాగుంటుందేమోనని అనుకుంటున్నాను. సునంద భర్త చాలా మంచివాడు, నమ్మకస్తుడిగా కనిపిస్తున్నాడు. జయంతి శేఖరం కళ్ళల్లోకి చూస్తుండిపోయింది. నేను ఇంత క్రితం నిద్రపోయే వరకు దీని గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళు మన ఇంట్లో ఉంటే నీకు సందడిగానూ ఉంటుంది, వాళ్ళకి సుఖంగా ఉంటుంది, నాకు కాస్త నిశ్చింతగా కూడా అనిపిస్తుంది. కానీ నాకేదైనా ఇబ్బంది కలుగుతుందనేగా నీ అనుమానం? లేక ఎవరైనా ఏమైనా అనుకుంటారనా? నాకు కావాల్సింది నీ మనశ్శాంతి. నువ్వు మళ్ళీ మామూలు మనిషివి కావటం, అంతే. జయంతికి ఈ అభిప్రాయాన్ని బలంగా వ్యతిరేకించాలనిపించింది. కానీ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు. అయినా ఒకసారి నిర్ణయానికి వచ్చాడంటే అది మార్చడం అనేది అంత సులభం కాదు. ఆ సంగతి జయంతికి తెలుసు. అప్పటికి మౌనంగా ఊరుకుండిపోయింది. జయంతి నిద్రపోయిన తర్వాత శేఖరం లేచి వచ్చి కుర్చీలో పడుకున్నాడు. అతనికి ఇలా ఎన్నాళ్ళు పోనీ జయంతిని పెళ్లి చేసుకుంటే అనిపించింది. కానీ వెంటనే మనసు వద్దు, ఇప్పట్లో అలాంటి తెలివి తక్కువ పని ఎప్పుడూ చేయకు. ఆమె మనసు పూర్తిగా నీ మీద లేదని తెలుసుకుని కూడా నువ్వు పెళ్లి చేసుకుంటే అనటం ఏం బాగాలేదు. అదను చూసుకుని ఆదుకున్నాను అనే నెపంతో ఆలోచించేందుకు అవకాశం ఇవ్వకుండా బందీ చేశానని జయంతి ముందు నిన్న అపార్థం తీసుకోవచ్చు. ఎంతకాలమైనా సరే ఆమె మనసులో నీ పట్ల గల దురభిప్రాయాలు తొలగిపోని నీకు చేతనైతే సాధ్యమైనంత త్వరలో ఆ మాలిన్యం కడిగేసేందుకు ప్రయత్నించు. అంతేగాని వివాహం మాట తలపెట్టుకు. అపార్థాలతో మొదలైన వివాహాలు అనర్థాలకి దారితీస్తాయి. అందులో అశాంతి తప్ప సుఖం ఉండదు అని గట్టిగా హెచ్చరించింది. అది కాకుండా జయంతిలో వయసు వికసించినా మనసు వికసించలేదు. పసితనం పూర్తిగా పోలేదు. ఇందాక నువ్వు అంత దగ్గరగా అంత గట్టిగా హృదయాన్ని కత్తుకున్నావు. అప్పుడు నీ వైపు చూసిన ఆ మొహంలో స్త్రీ పొందుతున్న గగురుబాటు కానీ అనుభూతి కానీ నీకేమైనా కనిపించిందా? వద్దు పొరబడుతున్నావు. నీకు చేతనైతే సున్నితంగా ఆమెలో స్త్రీత్వాన్ని మేల్కొల్పి ఉపాయాలు చూసుకో అంటూ వివేకం కూడా వంతపాడింది.
జయంతి ఏమిటది? శేఖరం మా వారిని పిలిచి మీరంతా కుటుంబంతో సహా వచ్చి మా ఇంట్లో ఉండండి అన్నట్టు మాట్లాడుట అంది సునంద మర్నాడు సాయంత్రం. ఆయనకి మతిపోయింది. పళ్ళ బిగోన వచ్చింది సమాధానం. అంటే అర్థం కానట్టు చూసింది సునంద. ఏం నేను సునంద, నేను వచ్చి మీ ఇంట్లో ఉంటానంటే వద్దని మీ అందరినీ వచ్చి ఇక్కడ ఉండమంటున్నాడు. నాకు సందడి కావాలట. అది ఆయన గారి ఉద్దేశం. జయంతి సునంద చేతి మీద చేయి వేస్తూ, సునంద, అతను నన్ను ఏదో మనిషించాలనే ఉద్దేశంతో ఏవేవో ఊహిస్తున్నాడు. అవన్నీ మీరు పట్టించుకోవద్దు. అతనికి లోకంతో లెక్క లేకపోవచ్చు, కానీ మనం ఎలా లెక్క చేయకుండా ఉండగలం? అంతా ఏమనుకుంటారు? ఇదంతా మన ఇద్దరు ప్లాన్ అనుకోరు? ఏమిటి నీ ఉద్దేశం? అతను అడిగినంత మాత్రాన మేము వచ్చేసి ఉంటామని అనుకుంటున్నావా నువ్వు? వెనక్కి తగ్గుతూ అంది సునంద. లేదులే, కానీ మీ ఆయన శేఖరం మాట కాదనలేక ఊ అనేస్తాడేమోనని నా భయం. అలాంటి భయాలు నీకేమీ అవసరం లేదులే. నీకు సందడి కలిగించాలని, ఆదుకోవాలని అనుకుంటే మా ఇంటికే తీసుకెడతాం. ఉన్నంతలో చూసుకుంటాం. అంతేగాని నాకెక్కడికి రావాలని లేదు సునంద. ఇక్కడ ఉండాలని లేదు. మెల్లగా అతను ఒప్పించి ఏ హాస్టల్లోనైనా చేరి ఇక్కడి నుంచి తప్పించుకోవాలని నా ఉద్దేశం. సాధ్యమైనంత త్వరలో అది జరిగి తీరుతుంది కూడా. అది అంత సులభమని నేను అనుకోను అంది సునంద. 2 రోజుల తర్వాత భోజనాల దగ్గర శేఖరం తనే అన్నాడు. మన ఇంటికి వచ్చి ఉండటానికి సునంద ఏమాత్రం ఇష్టపడటం లేదుట. ఏమిటి అభ్యంతరం? నాకెలా తెలుస్తుంది? అందులో నీ ప్రమేయం ఏమీ లేదా అని అడుగుతున్నాను. ఉంటే మటుకు తప్పేముంది? అయినా ఇక్కడ నేనే ఉండబోతున్నప్పుడు. జయంతి ఆగిపోయింది. శేఖరం సూటిగా చూశాడు. నేను ఎక్కడైనా హాస్టల్కి వెళ్ళి ఉంటాను అంది అన్నం కెలుగుతూ. అతను మౌనం వహించాడు. హిమాయత్ నగర్లో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ఉందిట. అందులో జయంతి వాక్యం పూర్తి చేయలేదు. జయంతి, నీకు ఇదివరకు ఒకసారి చెప్పాను, హాస్టల్కి పంపటం ఇష్టం లేదని. ఎందుకు? నువ్వు అందమైన దానివి, అమాయకురాలివి, సరేనా? జయంతి చురుగ్గా తలెత్తి చూసింది. శేఖరం మొహంలో పరిహాసం స్పష్టంగా కనిపిస్తోంది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొద్ది రోజులు నువ్వు ఇంట్లో ఉండటం తప్పదు. అది బాగా తెలుసుకో. భోజనం ముగించి చెయ్యి కడుక్కోవడానికి లేచి వెళ్ళిపోయాడు. జయంతి రెప్పవాల్చకుండా అన్నంలోకి చూస్తూ కూర్చుండిపోయింది. ఏమిటి అధికారం? ఎవరిచ్చారు? తను తిరగబడి మాట్లాడలేకపోతుంది. మనసంతా కోపం నింపుకున్న జయంతికి కళ్ళ నిండా నీళ్లు నిండి బుగ్గల మీదకి జారసాగినాయి. శేఖరం లాంటి వాళ్ళు సాధారణంగా మాట్లాడితే అది అక్షరాల నిజం అని రుజువు చేసుకుంటారు. సునంద ఇష్టపడలేదు. ఎంత ప్రయత్నం చేసినా జయంతి ఆ ఇంట్లోంచి బయటపడే మార్గం తోచలేదు. శేఖరం సునంద భర్తకి అంత క్రితం జయంతి చేసే ఉద్యోగం ఇచ్చాడు. సునంద వాళ్ళు రాకపోకలు ఎక్కువైనాయి. వనితా విహార వాళ్ళు చూపిస్తున్న ఆదరణ కూడా అంతు లేకుండా ఉంది. చీటికి మాటికి ఏదో వంక మీద జయంతి దగ్గరికి వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. గంటల తరబడి జయంతి వినకపోయినా వాళ్ళ సోదేదో వాళ్ళు చెప్పుకొని వెళుతున్నారు. జయంతి 190 సార్లు వెళ్లకుండా తిరస్కరిస్తోంది. అదే చిత్రం. అయినా వాళ్ళు పట్టించుకోవటం లేదు. వాళ్ళకి కావాల్సింది మీరు కాదు, మీ ద్వారా శేఖరం గారు. ఓసారి గొడవంతా జయంతి నోటి నుంచి విని శివరాం నవ్వుతూ అన్నాడు. నిజమే అనుకుంది జయంతి. మరింత అసహ్యం వేసింది. ఉదయం 10 గంటలకి కామేశ్వరమ్మ దగ్గరికి వెళ్ళిన జయంతి సాయంత్రం 4 అయ్యేసరికి ఇంటికి వచ్చింది. వరండా మెట్లు ఎక్కుతుండగా లోపల నుంచి మాటలు వినిపించాయి. ఏం గవర్నమెంట్, ఏం ఆనకట్టలండి. ఈరోజు చూసిన ప్రాజెక్టు తెల్లవారు చూస్తే ఒక్క సిమెంట్ ముక్క కూడా మిగలలేదుట. ఇంజనీర్లంతా ఇక్కడే ఎక్కడో కట్టామే అని తలలు గొక్కోవాల్సి వచ్చిందట. దేశం బాగుపడమంటే ఎలా బాగుపడుతుంది? దరిద్రం తీరమంటే ఎలా తీరుతుంది? ఎవరో ఆవేశంగా బిగ్గరగా అంటున్నారు. శేఖరం ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నాడు. జయంతి పమిట తీసి భుజం చుట్టూ కప్పుకొని తల వంచుకుంటూ గబగబా లోపలికి వెళ్ళిపోబోయింది. జయంతి, ఇలాగా హాలు దాటి లోపల అడుగు పెట్టేస్తుండగా శేఖరం వెనక నుంచి పిలిచాడు. ఆగి వెనక్కి తిరిగింది. 5-6 ఆడవాళ్ళు, 2 మగవాళ్ళు ఉన్నారు. రా అని ఇంకోసారి పిలిచి ఈమె అంటూ పరిచయం చేయబోయాడు. తెలుసులేండి, మిస్సెస్ శేఖరం. ఒక ఆవిడ తెలివంతా వలకబోసింది. ఉలిక్కిపడ్డ జయంతి ఆవిడ వైపు కోపంగా చూసింది. శేఖరం ఆవిడ పొరపాటును కరెక్ట్ చేయకుండానే వీళ్ళంతా వరద బాధితుల సహాయార్థం విరాళాలు పోగు చేస్తున్నారట. ఇదిగో ఈమె సరస్వతి రామన్. నల్లగా పొట్టిగా అడ్డంగా ఉన్నాడని చూపించాడు. జయంతి నమస్కారం చేసింది. ఆవిడ లేచి ప్రతి నమస్కారం చేస్తూ కూర్చోండి అంది. హాల్లో మిగతా సోఫాలు, చైర్స్ అందరూ ఆక్రమించేసుకున్నారు. శేఖరం పక్కన తప్ప ఎక్కడా ఖాళీ లేదు.
శేఖరం జరిగి చోటిచ్చాడు. కానీ జయంతి కూర్చోలేదు. అతని సోఫా పక్కగా నిలబడిపోయింది. సరస్వతి రామన్ తన వెంట వచ్చిన వారందరినీ పరిచయం చేసింది. ఇంతకీ ఎంత ఇవ్వాలో చెప్పండి, శేఖరం నవ్వుతూ అన్నాడు. ఎంతేమిటండి, మేము అడిగినంత మీరు ఇస్తారా? ఏదో ఉడతా భక్తి. మీ స్థితికి తగ్గకుండా ఉంటే చాలు. సరస్వతి రామన్కు డబ్బు ఎక్కువ ఎలా రాబట్టాలో తెలుసు. బాగుంది. నేను ఇచ్చే డబ్బుతో నా స్థితి తెలుస్తుందంటారా? అది కాదనుకోండి, సహజంగా మీకే అలవాట్లు ఉంటాయిగా. శేఖరం జేబులోంచి పర్స్ తీస్తుండగా ఇంకో ఆమె, పోనీ మీ మిస్సెస్కి ఇవ్వండి, ఆవిడ ఎంత ఇస్తే అంతే అంది జయంతి వారించబోతున్నట్టు ఏదో అనబోతుండగా శేఖరం తనే అందుకుంటూ, ఆమె పేరు జయంతి, పేరు వదిలేసి మీరు మిస్సెస్ అంటే ఒప్పుకోదు అన్నాడు 2 అర్థాలు వచ్చేట్టు. ఓహో, చాలా స్వతంత్ర భావన గల వ్యక్తి కాబోలు. పోనీండి, జయంతి శేఖరం అంట. వద్దు, కోపం వచ్చి పని చేస్తే మన విరాళం తగ్గిపోవచ్చు. జయంతి గారు, మీకు తోచిందే ఇవ్వండి అంది సరస్వతి రామన్ ఇదంతా హాస్యంగా తీసుకుంటూ. శేఖరం పర్సు జయంతికి అందించాడు. అది అందుకోకుండా అతని వైపు చూస్తుండిపోయింది. ఇవ్వు అన్నాడు నవ్వుతూ. ఇంకా పిల్ల పాప లేనట్టుంది, ఎవరో మెల్లగా అనటం జయంతికి శేఖరానికి ఇద్దరికీ వినిపించింది. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. శేఖరం కళ్ళల్లో చిత్రమైన భావం మనోహరంగా మెరిసి జయంతి గుండెల్లోకి దూసుకుపోయి క్షణంసేపు కొట్టుకునేలా చేసింది. గబాలను అతని చేతిలో పర్సు లాక్కొని తెరిచి అందులో ఉన్నదంతా ఎంత ఉందో చూడకుండా తీసి సరస్వతి రామన్ చేతిలో పెట్టేసింది. గుడ్, చాలా ఉదార హృదయులు మీరు. 800 విరాళం అంటే సామాన్యం కాదు. లెక్క పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకుంటూ అంది. 800? జయంతి మనసులో ఉలిక్కిపడింది. భయంగా శేఖరం వైపు చూసింది. శేఖరం ఇదేమి గమనించినట్టు, మరి ముందే మీరు మీ స్థితికి తగ్గట్టు అని లంక పెట్టారయ్యే అన్నాడు నవ్వి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జయంతి క్షమించండి అంది. ఎందుకు? నేను అంత డబ్బు ఉంటుందనుకోలేదు. అదా అంటూ నవ్వేసి, నీ కోపం తెప్పించినందుకు నాకు ఈ మాత్రం శిక్ష లేకపోతే ఎలా? జయంతి మర్చిపోయిన కోపం రెట్టింపుగా తిరిగి వచ్చింది. లేకపోతే బుద్ధి లేదు వాళ్ళకి? ఆడ మగ కనిపిస్తే అనేయటమేనా? వాళ్ళదేం పొరపాటు లేదు జయంతి, నేను ఒంటరిగాడనని తెలుసు. నా భార్య కాకపోతే ఇంకే ఆడది అంత చనువుగా ఇంట్లోకి తిడుతుంది? అందులో నువ్వేమో బుద్ధిమంతురాల్లా పమిట భుజాల చుట్టూ కప్పుకొని మెడను కనబడనివ్వలేదు. అవును నిజమే. జయంతికి అప్పుడు గుర్తొచ్చింది. చీచి, పమిట తీసి సరిగ్గా వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శేఖర్ ఆ రోజు మామూలు వేళ కంటే చాలా ముందుగా ఇంటికి వచ్చేసాడు. జయంతి గదిలో కూర్చొని తలదూకుంటోంది. అతని చేతిలో ఏదో ప్యాకెట్ ఉంది. అది జయంతి పక్కన పెడుతూ త్వరగా తయారు కావాలి అన్నాడు. ఎందుకేమిటి? ఈరోజు ప్రమీల పుట్టినరోజుని సంగతి మర్చిపోయావా? ఆశ్చర్యంగా అడిగాడు. మొన్నటి రోజున ప్రమీల 2 స్నేహితురాలను వెంటేసుకుని వచ్చి ఎల్లుండి తన పుట్టినరోజుని తప్పకుండా రావాలని మరీ పిలిచింది. ప్రమీల వచ్చినప్పుడు శేఖరం కూడా ఇంట్లోనే ఉన్నాడు. చదువుకుంటున్న పేపర్ పక్కకు తీస్తూ, ఇంకా పుట్టినరోజు ఏమిటి, పాపాయివా అని వెక్కిరించాడు. అవును పాపాయినే అంది సగర్వంగా ప్రమీల. పాపాయి ఏమిటి? నువ్వింకా అసలు పుట్టనే లేదు, ఎల్లుండి పుట్టబోతున్నావు ఎగతాళి చేశాడు. అవునవును, జోలపాట పాడటానికి మీరు రండి ఫక్కున నవ్వింది ప్రమీల. అసలు సంగతి నాకు తెలుసులే, ఈ రూపేణ అందరి దగ్గర బహుమతులు కొట్టేయొచ్చని. అయ్యా, తమరేం తీసుకురానవసరం లేదు. ఒకవేళ తెచ్చినా తిప్పి పంపబడను. సరా, తమరు దయచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపితే అదే మాకు మహాభాగ్యం. శేఖరం లేచి వచ్చి ప్రమీల నెత్తి మీద ముట్టి, ఎన్నింటికి రావాలి అన్నాడు. ఆడవాళ్ళు 6 గంటల నుంచి 8 గంటల వరకు, మగవాళ్ళు 8 గంటల నుంచి 9 గంటల వరకు. టైమింగ్స్ తప్పించి వస్తే ఆడవాళ్ళు మగవాళ్ళుగా మారిపోతారా? తప్పకుండా. జయంతి ఇద్దరు సంభాషణ వింటూ కూర్చుండిపోయింది. ప్రమీల మరోసారి తప్పకుండా రమ్మనమని జయంతికి చెప్పి వెళ్ళిపోయింది. ఈరోజు పుట్టినరోజు అని గుర్తున్న మాట నిజమే, కానీ ప్రమీల వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి జయంతికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే తీరిగ్గా కూర్చొని జుట్టు చిక్కు తీసుకుంటోంది. నిన్నే మాట్లాడవేం? నువ్వు త్వరగా తయారైతే నేను క్లబ్కి వెళుతూ నిన్ను అక్కడ దింపేసి నేను వెళ్ళి వచ్చేటప్పుడు ఎక్కించుకొస్తాను అని టవల్ తీసుకుని బాత్రూమ్ వెళ్ళబోతూ, ఆ పెట్టెలో ఏముందో చూడు అన్నాడు కుతూహలాన్ని రేకెత్తించే కంఠంతో. ఏమిటది? నిర్లక్ష్యంగా అడిగింది. తెరచి చూడు, నీకే తెలుస్తుంది అంటూ బాత్రూమ్ వైపు వెళ్ళిపోయాడు. అతని ముఖం అది కడుక్కుని తిరిగి వచ్చిన జయంతి ఇంకా అలాగే తలదూకుంటూ కూర్చుంది. అదేమిటి ఇంకా అలాగే కూర్చున్నావేం? జయంతి తలెత్తుతూ వెళ్ళి తీరాలా అంది. అవును, వెళ్ళి తీరాలి. శేఖరం పెట్టె వైపు చూశాడు. అది పెట్టిన చోట పెట్టినట్టే ఉంది. ముట్టుకున్న జాడలే లేవు. కనుబొమ్మలు కొద్దిగా ముడుస్తూ, అందులో నీకు చీర ఉంది, అది నీలం చికెన్ వాయిల్ జాకెట్ మ్యాచ్ అవుతుంది. ఈ చీర కట్టుకుని ఆ బ్లౌజ్ వేసుకురా అన్నాడు.
నేను వేసుకునే బట్టలు కూడా మీరే ఎన్నిక చేయాలా? అవును, నువ్వు లేచి త్వరగా తయారయ్యరా, వెళ్ళు. అనవసరంగా నాతో ప్రతిదానికి ఆర్గ్యూ చేయకు, నాకు నచ్చదు అన్నాడు విసుగ్గా. జయంతి త్వరగా జాడ అల్లుకోవడం ముగించి నిశ్శబ్దంగా అట్టపెట్టి తీసుకొని వెళ్ళిపోయింది. లేత నీలం రంగుకి చిక్కటి నీలంలా హంసబాగున్న చీర. జయంతి 10 నిమిషాల్లో తయారై వచ్చింది. శేఖర మొహం వికసించింది. ఏది ఇటు తిరుగు, ఇలా దగ్గరికి రా. చీర అంచు మడతపడిన చోట సరిచేస్తూ, అచ్చు నేను ఊహించినట్లే ఉన్నావు. చాలా బాగుంది చీర, నీకు నచ్చిందా? టైం అయిపోతుందన్నారుగా, నిర్లిప్తంగా అంది. శేఖరానికి వెంటనే దగ్గరికి లాక్కుని బుంగమూతి పెట్టుకున్న పెదవుల్ని కసి తీరా. వద్దు వద్దు, నవ్వుతూ ఉంటాను అని ప్రతిమాలే వరకు అనిపించింది. ఎంత బాగున్నావో తెలుసా? నా మీద కోపంతో నీ కళ్ళకి పొగలు అడ్డొచ్చాయి కానీ ఎవరు చెప్పారు? నీ మొహం తెలియటంలా అంటూ మృదువుగా భుజాల మీద చేతులాంచి, జయంతి, ఆ రోజు సినిమా హాల్లో పుట్టినరోజుకి నేను పంపిన చీర కట్టుకున్నప్పుడు ఇలాగే ఉన్నావా అన్నాడు. జయంతి మాట్లాడకుండా మొహం తిప్పేసుకుంది. జయ శేఖరం ఇంకొంచెం దగ్గరికి తీసుకుని ఏదో చెప్పబోయాడు. వెంటనే అడ్డు తగులుతూ, దయ ఉంచి నన్ను పేరుతో పిలవకండి, నేను భరించలేను. ఎందుకని? నన్ను ఆ పేరుతో బామ్మ తప్ప ఇంకెవరో పిలవరు. నన్నంత ఆత్మీయంగా చూసేవాళ్ళు కూడా. కంఠం జీరపోవటంతో ఆగిపోయింది. ఆవిడ నాకు ఆ వారసత్వం వదిలి వెళ్ళిందిలే అంటే సరిపోదు. ఉదాహరణ చూపిస్తే? మీరు ఎప్పటికీ చూపించలేరు. ఇప్పుడే చూపించినా? క్షణం సేపు అతని కళ్ళలోకి చూసిన జయంతి మెల్లగా అతని చేతుల నుంచి తప్పించుకుని దూరంగా వెళ్ళిపోతూ, మీరు చూపించలేరు. ఒకవేళ చూపించినా నేను నమ్మను. మీరు సమర్థులు, ఎన్నైనా సృష్టించగలరు. జయంతి దెబ్బతిన్నట్లు చూశాడు శేఖరం. మనం వెళ్ళటానికి ఇంకా ఆలస్యం అవుతుందంటే నాకు పని ఉంది. సునంద కొడుక్కి సొట్టగలుగుతున్నాను, అది పూర్తి చేసుకుంటాను. జయంతిని మిస్సెస్ కరుణాకరం ఇంటి దగ్గర దింపేసి శేఖరం క్లబ్కి వెళ్ళిపోయాడు. కారులోంచి దిగుతున్న జయంతిని చూసి కరుణాకరం బట్లర్ నివ్వకపోయాడు. చాలా రోజుల క్రితం అప్పుడప్పుడు వనితా విహార పని మీద వచ్చి గంటలు ఇక్కడ వరండాలో వెయిట్ చేయటం వాడికి తెలుసు. వాడు ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే ప్రమీల పరిగెత్తుకుంటూ వచ్చి జయంతిని చేపట్టుకుని ఆధారంగా లోపలికి తీసుకువెళ్ళింది. అదేమిటి మీరు రారు అంది కారు బ్యాక్ చేసుకుంటున్న శేఖరాన్ని. నాకు పనుంది, మొత్తానికి 9 లోపల వస్తానులే. అంతేనా? ఆడవాళ్ళ టైంని నీ మొహం నవ్వేశాడు శేఖరం. తప్పకుండా కావాలి సుమా, ప్రమీల చెయ్యి ఊపుతూ అంది. లోపలికి వస్తుండగా మీరు అలా ఉన్నారేం అంది సమాధానం కోసం చూడకుండా. ఈ చీర బాగుంది. కాదు, ఈ చీరలో మీరు చాలా బాగున్నారంది. జయంతికి కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. ప్రమీల ఇంత మాట్లాడుతుందని, అందులో ఒంటరిగా ఉన్నప్పుడు తనతో అసలు అనుకోలేదు. జయంతిని చూస్తూనే మిస్సెస్ కరుణాకరం లేచి వచ్చింది. ఎవరి అమ్మాయి? ఎవరు అడిగారు. జయంతి, మా ప్రమీల స్నేహితురాలు. జయంతి ప్రక్కగా కూర్చుండిపోయింది. అక్కడున్న వాళ్ళలో చాలామంది అపరిచితులే. ఒకళ్ళిద్దరు మటుకు జయంతిని చూసి ఆగి, ఆ అమ్మాయి వనితా విహార సెక్రటరీ కదూ అని సందేహం వెలివిచ్చిపోతే వెంటనే మిస్సెస్ కరుణాకరం తను కల్పించుకుంటూ, ఇప్పుడు కాదు, మానేసి చాలా రోజులైంది. మా ప్రమీల స్నేహితురాలు. మీ మెళ్ళో ముత్యాల దండ చాలా బాగుందండి, ఎక్కడ కట్టించారు అంటూ ప్రసంగం మరోవైపుకు మార్చేసింది. జయంతి వచ్చిన అరగంటకి రేఖారాణి వచ్చింది. వస్తూనే దగ్గరికి వచ్చి బాగున్నావా అని ఆప్యాయంగా పలకరించి పక్కన కూర్చుంది. బట్టలు ధరించే పద్ధతిలో రేఖారాణి ఎప్పటికప్పుడు నూతనత్వం ప్రదర్శిస్తూ ఉంటుంది. అక్కడున్న అందరి దృష్టి రేఖారాణి మీదనే ఉంది. ఆవిడ అదేం తెలియని అమాయకురాలిలాగా జయంతికి ఎదురుగా కూర్చున్న ఆవిడతో కులాసా కబుర్లు ప్రారంభించింది. మరో 5 నిమిషాల్లో మహాకాయాన్ని ఈడ్చుకుంటూ సుమిత్రాదేవి వచ్చింది. ఉన్న వాళ్ళు దాచుకోవాలని కానీ, దాని ఎదుట వాళ్ళు వింతగా చూస్తారని కానీ ఆవిడకు బాధ లేదు. ఉన్న ఒళ్ళు దాచుకోవాలని కానీ, దాన్ని ఎదుటి వాళ్ళు వింతగా చూస్తారని కానీ ఆవిడకి బాధ లేదు. లేకపోతే శరీరాన్ని గురించి వ్యంగ్యోక్తులకి అలవాటు పడిపోయిందో. ఆవిడ వస్తూనే ప్రమీల దగ్గరికి వెళ్ళి బుగ్గగిల్లి వెంట తెచ్చిన అట్ట పెట్టించి ఎంతసేపు అయింది వచ్చి అని రేఖారాన్ని పలకరిస్తూ పక్కన కూర్చుంది. ఇద్దరు కొద్దిసేపట్లోనే వనితా విహార గొడవల్లో పడిపోయారు. మాటల మధ్యలో అటు ఇటు ఊరికేదాలాపంగా చూస్తున్న సుమిత్రాదేవి జయంతిని చూసి, ఎవరు జయంతే? నేను గుర్తుపట్టలేదు సుమా అంటూ రేఖారాణి ముందు నుంచి వంగి అడిగింది. మీరు చూశారనుకున్నాను, గుర్తుపట్టకపోవటం ఏమిటి? మారిపోయిందంటారా? బోలెడంతా. మనిషి మొహంలో పెద్దరికం వచ్చింది. అందులో ఆ బట్టల్లో అమ్మాయి ఉంటుంది. ఎవరి దగ్గర పరిచిపోయారా అంది రేఖారాణి. ఏం జయంతి, శేఖరం కులాసాగా ఉన్నాడా?
ఈ మధ్య బొత్తిగా నల్లపూస అయిపోయాడు అంది సుమిత్రాదేవి. తీరుబడి ఉండద్దు జయంతి వైపు చూస్తూ అర్ధయుక్తంగా నవ్వింది రేఖారాణి. జయంతికి ఎందుకో వాళ్ళ మాటలు ముళ్ళు గుచ్చుకున్నట్టు జరుగులు పాకినట్టు అనిపించింది. ఇంతలో ప్రమీల పరిగెత్తుకుంటూ వచ్చి జయంతి చేయి పట్టి లేవదీస్తూ, నా ఫ్రెండ్స్కి నేను పరిచయం చేస్తారా, వాళ్ళు నువ్వెవరు అని అడుగుతున్నారు అంది. జయంతి లేచి నిశ్శబ్దంగా ప్రమీల వెంట వచ్చేసింది. ఇంతకీ అదృష్టవంతురాలు. ఇంకా ఎన్నాళ్ళులే అదృష్టం. వెనక నుండి ఇద్దరు మాటలు మెల్లగా స్పష్టంగా వచ్చి జయంతి చెవుల్ని సోకినాయి. ప్రమీల ఫ్రెండ్స్ కొద్దిసేపు అది ఇది మాట్లాడి వెళ్ళిపోయారు. అయినా జయంతి ఇంకా అక్కడే నిలబడిపోయింది. ఇంకా వాళ్ళ మాటలే చెవుల్లో గింగురమంటున్నాయి. వాళ్ళకి ఎందుకు అంత కోపం? మధ్యలో తనేం చేసింది? వెళ్ళి సూటిగా శేఖరాన్ని ఎందుకు అడగలేరు? ఇక్కడ నిలబడి చూస్తుంటే వద్దన్న పాత రోజులు జ్ఞప్తికి వస్తున్నాయి. వనితా విహార సెక్రటరీగా చేసినప్పుడు సర్క్యులర్ మీద చిన్న సంతకం కోసం ఈ ఇంటి వరండాలో తనెంతసేపు పడి కూర్చుందో. లోపలికి పిలిచి మిస్సెస్ కరుణాకరం ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడేది. ప్రమీల కనీసం కన్నెత్తైనా చూసేది కాదే. ఇప్పుడు ఎందుకు ఈ విలువ? మీరు కాదు కావాల్సింది వాళ్ళకి, మీ ద్వారా శేఖరం గారు. శివరాం మాటలు గుర్తుకు వచ్చాయి. వాళ్ళ మనసులో అభిప్రాయాలు ఏం మారలేదు. ఊసర వెల్లుల్లా రంగులు మారుస్తున్నారు అంతే. ఇదేమిటి ఇక్కడ నిలబడిపోయారే? వెనుక నుంచి ప్రమీల గొంతు విని ఉలిక్కిపడి చూసింది. ప్రమీల పక్కన శేఖరం ఉన్నాడు. హాలులో అందరికీ ఎడంగా ఓ మూల నిలబడి ఉంది జయంతి. ఇద్దరు చూపులు క్షణం సేపు కలుసుకుని వెంటనే విడిపోయినాయి. రండి రండి, మిస్సెస్ కరుణాకరం ఆదరంగా ఆహ్వానించింది. రేఖారాణి సుమిత్రాదేవి కూడా లేచి ఎదురుకుండా వచ్చారు. శేఖరం నాకు పనుంది వెళతాను అన్నాడు. అప్పుడే కళ్ళు వెడల్పు చేసి కనుబొమ్మలెత్తి ఆశ్చర్యం వెలిబుచ్చింది. రేపు ఓ ముఖ్యమైన పనుంది, కాగితాలు చూసుకోవాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది వాచి చూసుకుంటూ అన్నాడు. రేఖారాణి శేఖరాన్ని తినేసేటంత తీవ్రంగా చూస్తుంది. కానీ శేఖరం వాటిని గమనించినట్టే లేదు. వాళ్ళెంత బలవంతం చేసినా శేఖరం వినలేదు. నా జయంతి అని పిలిచి ప్రమీల చెయ్యి పట్టుకుని మెలేస్తూ విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే మేడం అన్నాడు. బాబోయ్, ఇప్పుడే పుట్టిన పాపాయిని చెవి మెలిపెట్టకూడదు, దేవతలు శపిస్తారు అంది ప్రమీల. పర్వాలేదు, ఈ పాపాయి పుట్టగానే చీర కట్టుకుందిగా. అసలు మీరు బహుమతులు ఇవ్వనన్నారుగా. నువ్వు అసలు తీసుకోనన్నావుగా. ఇస్తే తీసుకోకుండా ఎలా? తీసుకుంటామని తెలిసి తేవడం మానేస్తే ఎలా? ఇద్దరు సంభాషణకి మిసెస్ కరుణాకరం మొహం ప్రసన్నమైంది. అందరికీ మరోసారి చెప్పి బయటకు వచ్చేశాడు. దోవ పొడుగునా ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు. ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా జయంతికి నిద్ర పట్టలేదు. మనసులో ఎవరో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరవసాగారు. ఎక్కడికి వెళ్ళను, అతను వెళ్ళనివ్వడు. తెలియకుండా పారిపో, వెతికి పట్టుకోడు. అందుకని ఈ అశాంతిని భరిస్తూ బుర్ర పగలు కొట్టుకుని పిచ్చిదాని అవుతావా? పిచ్చిదాని ఎందుకు అవుతాను? నేనేం అతని కోసం పాకులాడుతున్నానా? అతని వల్ల వేసుకోవాలని ఆరాటపడుతున్నానా? నాకెందుకు భయం? మనసు మాట్లాడలేదు. ఇంకెప్పుడు అలా వాళ్ళలోకి వెళ్ళకు. సాధ్యమైనంత వరకు దూరంగా ఉండు, పట్టించుకోకు. జయంతి ఇంకా నిద్రపోలా? హఠాత్తుగా వినిపించిన ప్రశ్నతో ఉలిక్కిపడింది. గదిలో దీపం లేకపోయినా అవతల గదిలో నుంచి వస్తున్న వెలుగులో గుమ్మంలో శేఖరం నిలబడి ఉండటం కనిపించింది. నిద్రపోతున్నాను, దిండులో తల దుచ్చుకుంటూ అంది. ఇందాకటి నుంచి గమనిస్తున్నాను. దిండులో తలని ఎందుకు అలా పొర్లిస్తున్నావు? తలనొప్పిగా ఉందా? లేదు, నేను నిద్రపోతున్నాను. నిద్రపోయేవాళ్ళు నిద్రపోతున్నానని చెబుతారా? ఇప్పుడే మెలకువ వచ్చింది నాకు. అబద్ధం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? గదిలోకి వచ్చి లైట్ వేస్తూ అన్నాడు. వద్దు, లైట్ తీసేయండి. ఎందుకు? వెలుగు చూడాలంటే అసహ్యం వేస్తోంది. మొన్నటిదాకా చీకటి చూస్తే భయంగా. జయంతి మాట్లాడలేదు. శేఖరం లైట్ తీసి దగ్గరగా వచ్చాడు. జయంతికి ఎందుకు భయంతో గుండెలు కొట్టుకోసాగాయి. అతను వచ్చి మంచం మీద కూర్చుంటే, దగ్గరికి తీసుకుంటే గుప్పెట్లు బిగించి గుద్దుతుంది, గోళ్లతో పీకుతుంది, పళ్లతో అరుస్తుంది. నాకు అసహ్యం, నేను చూస్తే బయటికి పో అని అరుస్తుంది. శరీరం బిగపట్టుకుని ఎదురు చూస్తోంది. కానీ అతను అలాంటిదేమీ చేయలేదు. కర్టెన్ కూడా తీసి ఉంచావెందుకు? కిటికీలోంచి చల్లగాలి వేయడంలా. నీ మంచం చాలా దగ్గరగా ఉంది, వేసెయ్యనా? కర్టెన్ సరిచేసి వెళ్ళపోతూ క్షణం సేపు ఆగి, క్షమించి జయంతి, ఇంకెప్పుడు నేను ఇలా ఒంటరిగా వాళ్ళలోకి పంపను. నువ్వు ప్రమీలతో కొద్దిగా కులాసాగా కాలం గడుపుతావని ఆశించాను. నేను రాగానే ఒంటరిగా ఓ మూలను నిలబడిపోయిన నిన్ను చూడగానే నాకు అర్థమైపోయింది నువ్వు వాళ్ళలో కలవలేవని. అని ఆగి, అదే మంచిదిలే అన్నాడు. మండిపోతున్న మనసు మీద మంచు వర్షం కురిసినట్టయింది.
మనశ్శాంతి కోసం బలవంతాన్ని పంపితే మరింత అశాంతితో తిరిగి వచ్చావు. అదంతా నిద్రపో అన్నాడు మృదువుగా. జయంతికి హఠాత్తుగా ఏడుపు వచ్చేసింది. అతని చేయి అందితే దాన్ని 2 చేతులతో పెనవేసుకుని పడుకుంటే నిశ్చింతగా నిద్ర పడుతుంది అనిపించింది. పైకి నోరు తెరిచి చెప్పేయాలనుకుంటుండగానే శేఖరం మెల్లగా తలుపులు చేరవేసి వెళ్ళిపోయాడు. తర్వాత చాలాసేపటికి కానీ నిద్ర పట్టలేదు. అంతవరకు అతను మేలుకొనే ఉన్నట్టు తలుపు సందుల్లోంచి వస్తున్న వెలుతురు చెప్పింది. మిగతా కథ 7వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.